నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. సమాజంలో సగభాగం ఉన్నటువంటి బీసీల అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా బీసీ కమిషన్ కావచ్చు ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది అనే విషయానికి సంబంధించి మెంబర్ సెక్రటరీ శ్రీమతి తనుజా రాణి గారు ఉన్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో బీసీ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వారి అభివృద్ధికి సంబంధించి చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఏం జరుగుతుంది రాష్ట్రంలో బీసీ విద్యార్థుల అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ ఏం చేస్తుంది? రాష్ట్రంలో బీసీ విద్యార్థులని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 13 బీసీ స్టడీ సర్కిల్స్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా EN12 డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా 13 ఉన్నాయి. 13 స్టడీ సర్కిల్స్ నుంచి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హయ్యర్ లెవెల్ ప్రీమియం లెవెల్ ఎగ్జామినేషన్స్ నుంచి అదేవిధంగా లోవర్ లెవెల్ ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళకి వివిధ రకాల కోచింగ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎస్పెషలీ ఏపీ స్టడీ సర్కిల్ ఫర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ని కూడా మనం ఈరోజు విజయవాడలో మనం 2024లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా సవిత మేడం గారు హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు, వాళ్ళ ఇనిషియేషన్ మేరకు మనం 2024 డిసెంబర్లో ఈ స్టేట్ స్టడీ సర్కిల్ ఫర్ సివిల్ సర్వీసెస్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అది దానిలో 100 మెంబర్స్కి సంబంధించి మనం ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. విత్ ఇన్ బీసీస్ కూడా మనం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ కూడా ప్రయారిటైజ్ ఇస్తాము యాజ్ పర్ క్యాస్ట్ కంపోజిషన్ ప్రకారం. 100 మెంబర్స్కి ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ని కూడా అంటే యాక్చువల్లీ ఇంతకుముందు జరిగిన కోచింగ్స్ అన్నిట్లో కూడా అవైలబుల్ ఫ్యాకల్టీ నియర్ అండ్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీ ఫ్యాకల్టీ కానీ లైక్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళని హైర్ చేసి మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ జరిగే కోచింగ్కి మనం టెండర్ కాల్ఫర్ చేసి ఒక ఎంపానల్ చేంజ్ జరిగిందనమాట. అంటే ఇన్స్టిట్యూషన్స్ని ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ అని మీకు తెలిసే ఉంటుంది. ప్రీమియం ఎగ్జామినేషన్స్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇట్లా వీటికి సంబంధించినటువంటి కోచింగ్స్ ఇచ్చే ఆర్సీ రెడ్డి కానీ, బ్రెయింట్ కానీ అండ్ లా ఎక్సలెన్స్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు పోయి చదువుకోవాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నియర్లీ వాళ్ళు ప్రిలిమ్స్ వరకే దాదాపు 1.5 నుంచి 2.5 lakh వరకు తీసుకుంటారు. వెరస్ మెయిన్స్ కోచింగ్ వరకు దాని డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా చాలా ఎక్స్పెన్సివ్ కోచింగ్. అటువంటి ఎక్స్పెన్సివ్ కోచింగ్ మన బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలకి అది అందుబాటులోకి రాదు. సో దట్ వాళ్ళకి అందించాలి, వాళ్ళకి కూడా ఉన్నత అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనం ఇక్కడే ఆ కోచింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వాళ్ళకి బోత్ లాడ్జింగ్, బోర్డింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మీరు చూడొచ్చు పక్కన క్లాస్ రూమ్ ఉంది. సో కంప్లీట్గా డిజిటలైజేషన్ చేసాం. ఒకటి ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్తో మనం కోచింగ్ ఇవ్వటం, రెండోది వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విత్ డిజిటల్ ప్యానెల్స్, ఏసీ రూమ్స్ అట్లా వాళ్ళని ప్రొవైడ్ చేస్తాం. అపార్ట్ దట్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్ మనం ఇస్తున్నాం. సో ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా వీళ్ళకి డైలీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అంటే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది క్లాసెస్, అప్ టు 1:30 వరకు వాళ్ళకి క్లాసెస్ కమెన్స్ చేస్తాము. ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఏ టాపిక్ మీద వచ్చిందో అదే రోజు వాళ్ళకి ఇవాల్యూషన్ కూడా ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అపార్ట్ దట్ వీక్లీ ట్వైస్ మళ్ళీ ఎగ్జామినేషన్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దట్ దానిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ 100% ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. కంప్లీట్గా ఆయన టాపిక్ కంప్లీట్ అయినంత వరకు ఆయన ఇక్కడ అవైలబుల్గా ఉంటారు కాబట్టి డౌట్స్ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి బీసీ వెల్ఫేర్ తరపున, బీసీ సంక్షేమ తరపున మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఈ 100 మంది విద్యార్థులను తీసుకున్నారు కదా మేడం, ఈ 100 మంది విద్యార్థులను ఏ విధంగా తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు?
వీళ్ళకి ప్రీమియం మనం ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాము. స్క్రీనింగ్ టెస్ట్ కూడా అది అవుట్ సోర్స్ చేసి పెట్టడం జరిగింది. సో 100 క్వశ్చన్ పేపర్స్తో వాళ్ళకి మనం ఎగ్జామినేషన్ పెట్టి అందులో మెరిట్ స్టూడెంట్స్ని మనం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఎంతమంది క్వాలిఫై అయ్యారు మేడం సివిల్స్కి సంబంధించి? క్వాలిఫై అయిన వాళ్ళు 100 మెంబర్సే. యాక్చువల్లీ 675 మెంబర్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్నారు. సో అందులో 500 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో అందులో మెరిట్ తీసుకుంటాం కదా, అంటే మనం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ 7%, 10%, 7% అండ్ 4%, అంటే టోటల్ 29% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కదా. సో దానికి ఈ 100 సీట్స్ని మనం అలొకేట్ చేసి ఆ 100 మెరిట్ స్టూడెంట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎంతకాలం ఉంటుంది మేడం కోచింగ్? ప్రిలిమ్స్ వరకు 5 months ఉంటుంది, మెయిన్స్ అగైన్ 3 months ఉంటుంది, టోటల్ 8 months డ్యూరేషన్ కోచింగ్ ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి? ఇది మొన్న December 14th స్టార్ట్ చేసాము. December 14th స్టార్ట్ చేసాము. May 24th ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఒక 1 week అట్లా బ్రేక్ చేసి అగైన్ మళ్ళీ మెయిన్స్ కోచింగ్ స్టార్ట్ చేస్తాము. మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రోబబ్లీ ఆగస్ట్లో ఉంటుంది, ఆగస్ట్ ఎండ్లో ఉంటుంది, ఆగస్ట్ వరకు కోచింగ్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాక్సిమం 8 monthsలో కనుక ఈ స్టూడెంట్స్ క్వాలిఫై అయితేనేమో నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళగలుగుతారు. ఇన్ కేస్ అందులో కనుక మెయిన్స్లో కానీ వీటిలో కనుక బ్యాక్ అయ్యారనుకోండి, వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ ఫర్దర్ కోచింగ్ ఉండే అవకాశం ఉంటుందా? లేకపోతే లాస్ట్ ఇయర్ 2024లో బ్యాచ్ ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో సో వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కాకుండా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి సెలెక్షన్స్ వచ్చినాయి. అంటే లైక్ యూపీఎస్సీ కండక్ట్ చేసే నాబార్డ్ ఎగ్జామ్లో అది కూడా ప్రీమియం ఎగ్జామ్. సో అందులో ప్రిలిమ్స్ ఒక అబ్బాయి సెలెక్ట్ అయినాడు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెలెక్షన్ నియర్లీ 21 మెంబర్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ 12 మెంబర్స్ క్లియర్ చేశారు. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్బై క్లర్క్స్ అండ్ లైక్ పోలీస్ కానిస్టేబుల్స్, ఇట్లా అసిస్టెంట్ లోకో పైలట్, సో ఇట్లా డిఫరెంట్ ఆర్ఆర్బీ లెవెల్ 1 ఎగ్జామినేషన్ దానిలో 12 మెంబర్స్ వరకు క్లియర్ చేశారు. అంటే ఇక్కడ కోచింగ్ తీసుకొని ఓన్లీ సివిల్ సర్వీసెసే కాకుండా వాళ్ళ అదర్ జాబ్స్ కూడా వాళ్ళు అప్లై చేయడం, దానిలో వాళ్ళు క్లియర్ చేయడం కూడా జరిగింది. సో ప్రిలిమ్స్ అన్నది అదే సివిల్ సర్వీసెస్ అన్నది చాలా స్ట్రాటజిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలండి. సో దట్ మన పిల్లలు ఎస్పెషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలు, మోర్ ఓవర్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదువుకున్న పిల్లలు, సో దట్ వాళ్ళకి ఇంకొంచెం మేము పుషప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ 24లో వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఇక్కడ కోచింగ్ తీసుకున్నారో అగైన్ ఈ ఇయర్ కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో దట్ ట్వైస్ ఆపర్చునిటీ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన బీసీ స్టడీ సర్కిల్ గతంలో ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున నడిచేది. దానికి సంబంధించి మన రాష్ట్రం డివిజన్ అయిన తర్వాత ఓన్లీ పర్టికులర్గా మాత్రమే బీసీ స్టడీ సర్కిల్ పనిచేస్తుంది అన్నట్టుగా ఉంది. అంటే పర్టికులర్ సెక్షన్స్ వరకు డెవలప్మెంట్కి, అట్లా కాకుండా ఓవరాల్గా బీసీ విద్యార్థులకు సంబంధించి అభివృద్ధి కూడా మనం ఏమన్నా ప్లాన్ చేస్తున్నామా మేడం? అంటే బీసీ స్టడీ సర్కిల్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తున్నామా? అంటే యాక్చువల్లీ స్టడీ సర్కిల్స్ అన్నది బిఫోర్ బైఫర్కేషన్ కూడా ప్రతి జిల్లాలో S12 డిస్ట్రిక్ట్స్లో ప్రతి జిల్లాలో ఉన్నాయి. 13 స్టడీ సర్కిల్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. అయితే ఈ 13 స్టడీ సర్కిల్స్లో కూడా విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, కర్నూలు ఈ 5 సెంటర్స్లో మనం కేవలం సివిల్ సర్వీసెస్ కోచింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ డే స్కాలర్స్, అంటే స్టూడెంట్స్ వచ్చి క్లాసెస్ విని వెళ్తారనమాట. సో ఈ ఇయర్ మా గవర్నమెంట్ అంటే మేడం గారు డెసిషన్ తీసుకుంటున్నారు. సో అనంతపురంలో కూడా మేము ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము సివిల్ సర్వీసెస్ సంబంధించి. అపార్ట్ దట్ రాజమండ్రి ఆర్ వైజాగ్ ఎక్కడో ఒక దగ్గర ఇంకొక సెంటర్ కూడా సివిల్ సర్వీసెస్ కోసం స్టార్ట్ చేయాలని ఒక ప్రపోజల్ ఉంది, మేడం గారి దగ్గర ఉంది మినిస్టర్ గారు. ఈ బీసీకి సంబంధించి రెసిడెన్షియల్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా మనం ఎంతవరకు మనం వాటిని గ్రోత్ చేయగలుగుతున్నాం మేడం? స్ట్రెంథన్ చేయగలుగుతున్నాం మనం? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చి హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. హాస్టల్స్ వరకు ఏంటంటే బయట గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మనం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ద్వారా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేస్తున్నాము. అపార్ట్ దట్ ఈవెన్ కోచింగ్ కూడా, అంటే లైక్ క్లాసెస్ కూడా అక్కడే కమెంట్స్ చేసి టీచింగ్ ఫ్యాకల్టీని కూడా అక్కడే ఉంచి
చేయాలి, వాళ్ళకి మంచి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. నియర్లీ 100 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో రీసెంట్గా గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని జూనియర్ కాలేజెస్ కింద కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని సెపరేట్ ఆఫీసర్ డీల్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా బీసీ విద్యార్థులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి మాత్రమేనో లేకపోతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఈ స్కాలర్షిప్ ఎంతవరకు వస్తున్నాయి అంటారు? లేదండి, అట్లా ఏం లేదు. వాళ్ళ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది. గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబుల్ అయితే అన్ని, ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా వాళ్ళ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తూనే ఉంటారు. ఎలిజిబిలిటీ అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమేనా లేకపోతే అర్హత ఉంటుంది కదండి, బీపీఎల్ పీపుల్ అన్నది ఉంటుంది కదా. సో ఆ బీపీఎల్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. 2.5 lakh ఇన్కమ్ ఇస్ ద క్రైటీరియా ఫర్ శాంక్షనింగ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అండ్ ఆర్టీఎఫ్స్. ఓకే మేడం. ఈ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఈ స్టడీ మెటీరియల్ కానీ లేకపోతేనేమో ఈ ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు, ఎట్లా ఉన్నారు మేడం? స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు? సంతృప్తిగా ఉన్నారా లేకపోతే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్తున్నారా? ఎవ్రీ ఫ్యాకల్టీ 1 వీక్ ఇక్కడ స్టే చేసి క్లాసెస్ కమెంట్స్ చేస్తారు. కమెంట్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ ఫ్యాకల్టీ సెషన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే. సో దట్ ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి డ్రాబ్యాక్ లేదు, బాగానే ఉన్నది. క్లాసెస్ అనే స్టూడెంట్స్ నుంచి మంచిగానే ఉంది ఫీడ్బ్యాక్. ఇప్పుడు గతంలో అంటే మీరు బీసీలు అనేవాళ్ళు వాళ్ళ మూలంగానే కూటమి ప్రభుత్వం వచ్చింది అనేది ఒక వర్షన్ అండి, అంటే ఎంతో సపోర్ట్ ఇచ్చిందని. ఆ యాంగిల్లో గతంలో కనుక మనం గమనించినట్టయితే బీసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిపుష్టికి సంబంధించి బీసీ కమిషన్ కావచ్చు, కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే ఆదరణ అనే పథకం కూడా ఉండేది. అంటే చేతి వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పనిముట్లు అట్లాంటివి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతానికి అట్లాంటిది ఏం జరగట్లేదు మేడం. అది ప్రపోజల్ ఉందండి గవర్నమెంట్లో, సీఎం గారు డెసిషన్ తీసుకుంటారు తొందరలోనే. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎంతవరకు వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది మేడం? అంటే ఈ ఆల్రెడీ మనం ఈ చైర్మన్లు ఇచ్చాము, ఇవన్నీ అనేది ఒక వర్షన్. గతంలో ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి అసలు ఛాంబర్లే లేవు, చైర్లే లేవు అంటూ కూడా కామెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ బీసీ కి సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో రకరకాల చైర్మన్లు వాళ్ళకి సంబంధించి నిధులు కేటాయించట్లేదు అనేది కూడా కొంతవరకు వినపడుతుంది. అది ఎండి వీసీఎండి గారు చూస్తున్నారండి. సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేదు. సో దట్ ఇప్పుడు గవర్నమెంట్లో బీసీ వెల్ఫేర్ తరఫున ఏవైతే శాంక్షన్స్, హాస్టల్స్, స్కాలర్షిప్స్, ఆర్టీఎఫ్స్, దెన్ సంక్షేమ పథకాలు ఏదైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అన్నీ త్రూ కార్పొరేషన్స్ ద్వారానే అవుతున్నాయి. ఓకే మేడం. మొత్తానికి ఓవరాల్గా బీసీ విద్యార్థుల స్టడీకి సంబంధించి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎస్. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ.